హలో ఫ్రెండ్స్, ఈ టబ్లో నేను మెంతులు వేసాను. ఈ చిన్న బకెట్ ఇది. ఈ బకెట్లో కూడా వేసాను. బకెట్లో అయితే చాలా బాగా వచ్చినాయి. క్యాప్స్ ఊడిపోయినాయి. ఈరోజు కొద్దిగా మెంతికూర కోసేస్తున్నాను. ఈ బకెట్లో గ్యాప్ లేకుండా చాలా ఒత్తుగా చాలా బాగుంది. టబ్లో కొంచెం పలుసగా వేసాను. ఇలా ఒత్తుగా వేసుకుంటేనే బాగుంటుంది, బాగా వస్తుంది పడిపోకుండా. ఈరోజు ఈ చుక్క కూర కొద్దిగా కోసుకుంటున్నాను నాకు అవసరమైన వరకు. నేను యూజ్ చేసుకుంటాను, ఒక్కొక్కసారి ఎవరికొకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఎక్కువగా ఉన్నప్పుడు కోసినప్పుడు. పుదీనా కూడా అంతే, పుదీనా ఎక్కువగా కోస్తే ఎవరికొకళ్ళకి ఎప్పుడు ఇస్తూనే ఉంటాను. ఆకుకూరలు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మెంతికూర ఎప్పుడు నేను ఇలా 2 లీవ్స్ ఉన్నప్పుడే తీసుకుంటాను. మైక్రోగ్రీన్స్ పెసలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆవాలు వేసుకోవచ్చు మైక్రోగ్రీన్స్లా. ఆవాల లీవ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. ఒక స్టార్ లాగా వస్తుంది ఆవాలు వేస్తే, చాలా బాగుంటాయి. కొత్తిమీర లీవ్స్ కూడా బాగుంటాయి. కొత్తిమీర వేసాను, కొంచెం లేట్గా వస్తుంది. అన్నిటికన్నా ముందు వచ్చేది మెంతికూర, అందుకని నేను ఎక్కువగా మెంతులు వేసుకుంటున్నాను, త్వరగా వచ్చేస్తుంది. ఇది అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ వేసేసుకుంటాను నేను, అది రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు లేవు కదా, ఇప్పుడు ఆకుకూరలు బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ ఇందులో నేను పుదీనా కోసుకుంటున్నాను. చిన్న డబ్బా చూడండి, చిన్న బుట్ట బాస్కెట్. ఇది చాలా చిన్న బుట్ట. ఎంత బుషిగా వచ్చినాయో. చిన్న వాటిల్లో కూడా పెంచుకోవచ్చు. మొక్కలు అంటే ఇష్టం ఉంటే పెద్ద పెద్ద కుండీలు ప్లేసే అక్కర్లేదు. ఇది చిన్న డబ్బా నేను పెట్టుకున్నాను. ఇందులో ఫుల్గా కూడా పోసుకోలేదు. మట్టి ఒక హాఫ్ పోసుకుని పెట్టుకున్నా చాలు. ఎంత గ్రీనరీగా మంచి ఆక్సిజన్ వస్తుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా చిన్నవి అయితే, ఇలా చిన్న వాటిల్లో నేను ఈవినింగ్ టైంలో వచ్చే ఫ్లవర్స్ వేసుకున్నాను గింజలు. అవి చాలా బాగుంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటూ ఉంటాను, ఎప్పుడు మారుస్తూ ఉంటాను ఈ చిన్న డబ్బాలు. ఇలా గ్రీనరీ వస్తే చాలా బాగుంది. చూడండి, ఇందులో నేను చాలా రకాలు వేసుకున్నాను. పుదీనా కోస్తున్నాను, ఈ ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నాను, టమోటా ప్లాంట్స్ వేసుకున్నాను, ఇంకొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. మెంతికూర ఈ డబ్బాలో చిన్న బుట్టలో హాఫ్ వరకు కోసుకుని ఇంకా ఉంచుకున్నాను, మళ్ళీ కావాల్సినప్పుడు కోసుకుంటాను. ఇక్కడ కొంచెం పుదీనా కోసుకుంటున్నాను. ఈ పుదీనా మనం ఎంత కోస్తే అంత బుషిగా వస్తూ ఉంటుంది. నాకు కావాల్సినప్పుడల్లా ఇలా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పైకి వచ్చి తీసుకుంటూ ఉంటాను. ఎవరైనా అడుగుతూ ఉంటారు నా దగ్గర పుదీనా ఉందని, పెంచుతున్నానని. వాళ్ళకి కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేస్తూనే ఉంటా. వాళ్ళకి కూడా ఎలా పెట్టుకోవాలో కొన్ని కొమ్మలు కూడా ఇస్తూ ఉంటాను, కానీ వాళ్ళు మాకు రావట్లేదు అంటారు. ఇంకా నేను కోసినప్పుడల్లా ఇస్తూ ఉంటాను. పుదీనా పెంచుకోవటం చాలా ఈజీ. నీళ్ళలో పెట్టుకున్నా వచ్చేస్తుంది, అంత ఎండ కూడా అక్కర్లేదు. ఆకుకూరలకి కొంచెం తగిలితే చాలు. కొద్దిగా కిచెన్ వేస్ట్, కొంచెం పశువుల ఎరువు, ఎండిపోయింది ఏదైనా ఒక గుప్పిడి వేస్తే ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఈరోజు, కొన్ని ఫ్లవర్స్ కూడా కోసుకుంటున్నాను. ఒక ప్లేటెడ్ పుదీనా మెంతికూర ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ ఉల్లి పొట్టు, ఇదంతా ఆనియన్ లీవ్స్, ఆనియన్ పొట్టు ఇదంతా.
ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు వాళ్ళ దగ్గర చాలా ఉంది ఈ పొట్టు. మీరు వేస్ట్గా పడేస్తారు కదా, నాకు కావాలి అంటే ఈ కవర్లో వేసి మొత్తం ఇచ్చేసారు. బకెట్ నిండిపోయింది. మొక్కలు చాలా బాగా వస్తాయి ఇందులో. ఈ ఉల్లి పొట్టుని వాటర్లో పోసేసి ఒక నైట్ ఉంచేసి మార్నింగ్ కొన్ని మామూలు వాటర్ కూడా కలిపి మొక్కలకు పోస్తే చాలా బాగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంటాయి. వాటరు గాలి వస్తుంది, చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఎగిరిపోతూ ఉంది. చూడండి అంతా అదేను, చాలా బాగా వచ్చింది, చాలా ఇచ్చింది. వేస్ట్గా పడేస్తారు కదా వాళ్ళైనా, ఇంకా నేను అడగంగానే ఇచ్చేశారు. మార్కెట్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఇంటికి వచ్చారు ఉల్లిపాయలు, నేను తీసుకుని ఇంక ఇది అడగంగానే ఈ బకెట్ ఇచ్చేసింది. నేను అప్పుడప్పుడు ఇలా తీసుకుంటూనే ఉంటాను వాళ్ళ దగ్గర. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్, నేను క్యారెట్ జ్యూస్ వేసుకోగా వచ్చిన కిచెన్ వేస్ట్ ఇదంతా. బంతి మొక్క ఎండిపోతే కొన్ని కొమ్మలు, అవి కూడా నేను పడేయను వేస్ట్గా. ఈ ఉల్లి పొట్టు అయితే చాలా డెలికేట్గా, వెయిట్ కూడా ఉండదు. చక్కగా కొంచెం మట్టేసి కిచెన్ వేస్ట్ వేసి వాటర్ జల్లి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. కోకోపిట్, వర్మీ కంపోస్ట్ కొనుక్కోకుండా ఇలా ఉల్లిపట్టు ఇవి వేసేసుకుని కొంచెం మట్టేసేస్తే చాలు. వేస్ట్తోనే మొక్కలు చాలా బాగా పెంచుకోవచ్చు. దీనిలో ఇంకొంచెం కిచెన్ వేస్ట్ ఫుల్ చేస్తాను, మొత్తం అదిమేస్తాను కిందకి. స్టార్టింగ్ పెట్టినప్పుడు అదమవచ్చు, తర్వాత అదిమితే మళ్ళీ గట్టిగా అయిపోయి మొక్కలు రావు. ఇప్పుడు రెడీ అవ్వలేదు కాబట్టి అదిమేస్తాను. చుక్కమల్లి ఫ్లవర్ వచ్చింది. ఇందులో 2 కొమ్మలు వేసుకున్నాను, 2 బతికినాయి. ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయినాయి, కొన్ని కోసాను ఆల్రెడీ. గాలికి వెళ్ళిపోతుంది, చాలా డెలికేట్గా ఉంది, వెయిట్ లేదు కదా, గాలికి మొత్తం పోతుంది అంతా వేస్ట్గా అని నేను ఇలా కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇంకా తడిస్తే పోదు కదా, గాలికి వెళ్ళిపోకుండా ఉంటుందని ఇలా జల్లుకున్నాను. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కోసాను కదా, ఇలా ఉంది. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ. ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. సీడ్ నుంచి పెట్టాను, ఇప్పటికి స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. కొమ్మల నుంచి అయితే త్వరగా వస్తాయి. ఇక్కడ నేను టమాటాలు వస్తున్నాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, చామంతి ఫ్లవర్స్, బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ వైట్వి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, డబల్ కలర్స్ ఉన్నాయి, పింక్ కలర్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులో, చాలా బాగుంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. సింక్ ఫ్లవర్ కోస్తున్నాను. క్రీపర్ ప్లాంట్ కదా, ఇలా సపోర్ట్ ఇస్తే బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తే, నేను సీడ్స్ వల్ల ఇప్పుడు వస్తున్నాయి కనకాంబరం ఫ్లవర్స్. ఇక్కడ ఈరోజైతే కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను.